యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్న వదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడట. అంతటి స్వామి భక్తి పరాయణుడైన అంజనీసుతుడు కొలువైన దివ్యక్షేత్రమే ఈ గండి ఆలయం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలంలో ఉంది. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో శ్రీరాముడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో సీతాదేవిని రావణాసురుడు అపహరిస్తాడు. రామలక్ష్మణులు సీతాన్వేషణలో భాగంగా ప్రస్తుతం గండి అని పిలువబడే ప్రదేశానికి చేరుకుంటారు. అప్పటికే వాయుక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. రామలక్ష్మణులిద్దరిని సాదరంగా ఆహ్వానించి ఇక్కడే కొంతకాలం ఉండి తన ఆతిథ్యాన్ని స్వీకరించమని వేడుకుంటాడు. రావణ వధ అనంతరం నీ కోరిక నెరవేరుస్తానని రాముడు వాగ్దానం చేస్తాడు. ఇచ్చిన మాట ప్రకారం రావణ సంహారం తరువాత పుష్పక విమానంలో సీతారామ లక్ష్మణులు ఈ క్షేత్రములో వాయుదేవుడి దగ్గర ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. సీతారామ లక్ష్మణులు వస్తున్న విషయం తెలుసుకున్న వాయుదేవుడు ఈ గండి క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తాడు. పాపగ్ని నది వేరు చేసే రెండు కొండల కొనలను కలుపుతూ బంగారు స్వాగత తోరణాన్ని కట్టిస్తాడు. ఇక్కడ ఉన్న ప్రకృతి సౌందర్యానికి సీతారాములు మంత్రముగ్ధులవుతారు. ఆ సమయంలోనే రామచంద్ర ప్రభువు అక్కడి బండ మీద కూర్చొని యుద్ధ సమయంలో తనకు సహాయాన్ని చేసిన హనుమంతుడిని గుర్తు చేసుకుంటూ తన వద్ద ఉన్న బాణముతో ఆంజనేయ స్వామి చిత్రాన్ని గీయడం ప్రారంభిస్తాడు. ఇంతలో అయోధ్యకు వెళ్లే శుభగడియలు దాటిపోతుండటంతో దాన్ని పూర్తి చేయకుండానే అయోధ్యకు బయలుదేరతాడు. ఇందుకు నిదర్శనంగా ఇప్పటికీ గండి క్షేత్రంలోని హనుమ చిత్రానికి ఎడమకాలి చిటికెన వేలు ఉండదు. కాలక్రమేణా కలియుగంలో భిన్నంగా ఉన్న స్వామిమూర్తి పూజలకు పనికిరాదని కొందరు శిల్పిని పిలిపించి ఆ కాలి వేలును చెక్కించాలని ప్రయత్నించారు. అప్పుడు శిల నుండి రక్తం ధారగా కారిందట. అది చూసి శిల్పి మూర్ఛిల్లాడు. అప్పటి నుండి ఈ స్వామి సజీవమూర్తిగా విరాజిల్లుచున్నారని ప్రతీతి. ఇక్కడ పాపగ్ని నది రెండు కొండలను చీల్చుతూ ప్రవహిస్తుంది. అంటే ఆ రెండు కొండలకు గండి కొట్టిందన్నమాట. దానికి గుర్తుగానే ఈ క్షేత్రానికి గండి అనే పేరు వచ్చింది. దేశంలో ఎన్నో హనుమంతుని ఆలయాలున్నాయి. కానీ శ్రీరాముడే తన బాణంతో చెక్కిన హనుమని చూడాలంటే మనం గండి క్షేత్రాన్ని దర్శించుకోవాల్సిందే. ఈ ఆలయంలో శ్రావణ మాసం విశేషంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. శ్రీరాముడు వాయుదేవుని ఆతిథ్యం స్వీకరించడానికి తిరిగి గండి క్షేత్రానికి చేరుకున్నది, హనుమంతుడి చిత్రాన్ని రూపొందించింది శ్రావణ మాసంలోనే అని, అందుకే ఇక్కడ నెలంతా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని పెద్దలు చెబుతారు. శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు ఆంజనేయుడిని 4 రకాలుగా అలంకరిస్తారు. తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యే వివిధ సేవలు రాత్రి వరకు కొనసాగుతాయి. శ్రావణ మాసంలో చివరి శనివారం రోజున వీరాంజనేయ స్వామిని ఒంటె వాహనం మీద మాడవీధుల్లో ఊరేగించి పాపగ్ని నది తీరానికి తీసుకువచ్చి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. సీతారామ లక్ష్మణులను ఆహ్వానించడానికి వాయుదేవుడు పాపగ్ని నది చీల్చిన 2 కొండ కొనలకు కట్టిన బంగారు మామిడాకుల తోరణం అదృశ్య రూపంలో శాశ్వతంగా నిలిచి ఉంటుందని, భక్తి తత్పరులకు మహనీయులకు జీవిత చరమాంకంలో ఇది కనిపిస్తుందని భక్తుల విశ్వాసము. దీనికి ఉదాహరణగా 18వ శతాబ్దంలో అప్పటి మద్రాసు రాష్ట్రంలో దత్తమండలాలకు కలెక్టర్గా పనిచేసిన సర్ థామస్ మన్రోకు ఈ బంగారు తోరణం కనిపించినట్లు కడప గెజిట్లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని థామస్ తన డైరీలో కూడా రాసుకున్నాడని చెబుతారు. బస్సులో ఈ క్షేత్రానికి వెళ్ళాలంటే కడప జిల్లాలోని పులివెందుల నుండి ఇక్కడికి బస్సులు అందుబాటులో ఉంటాయి. తిరుపతి నుండి వచ్చేవారు రాయచోటి మీదుగా ప్రయాణించి వీరాంజనేయుడిని దర్శించుకోవచ్చు. ప్రస్తుతం ఆలయం పునర్నిర్మాణ దశలో ఉన్నందువలన
ఆలయ మూల విరాట్టులోని ప్రాణశక్తిని శ్రీ బాలాంజనేయ స్వామి వారిలో ప్రతిష్ఠించారని, ప్రస్తుతము శ్రీ బాలాంజనేయ స్వామి వారికి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణం పనులు పూర్తయిన తరువాత ఈ క్షేత్రం మరింతగా భక్తులకు దగ్గర కావాలని ఆశిద్దాం. రాయచోటి నుండి గండికి వెళ్లే మార్గంలో రోడ్డు పనులు ఇంకా పూర్తి కాలేదు. ఆ రోడ్డు పనులు కూడా పూర్తయితే ఈ క్షేత్రానికి వెళ్లే భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఆంజనేయుడు ఉన్న చోట మహాలక్ష్మీదేవి స్థిర నివాసిని అయి భక్తులను ఆశీర్వదిస్తుంది. అందుకే హనుమంతుడిని ఐశ్వర్యకారకుడిగా భావించి శ్రావణ మాసంలో నెల రోజులు విశేషంగా అర్చించడం సంప్రదాయంగా వస్తోంది. ఇక్కడి ప్రజలు గండి వీరాంజనేయ స్వామి వారిని సంతాన ప్రదాతగా కూడా చెప్పుకుంటారు. దుష్టపీడలను దూరం చేసే హనుమనామాన్ని పలుకుతూ, హనుమకు ఆనందం కలిగేలా శ్రీరాముని నామాన్ని చెబుతూ ఆ గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకొని భక్తులు మొక్కులను చెల్లించుకుంటారు. శ్రావణ శనివారాల్లో ఇక్కడ విశేషంగా అన్నదానం నిర్వహించబడుతుంది. లంకకు పోయి సీతమ్మ జాడ కనుగొని శ్రీరాముడికి ఆ విషయం తెలిపి రావణ యుద్ధంలో రామునికి బాసటగా నిలిచి ధర్మాన్ని గెలిపించేందుకు నిలబడిన ఆ రుద్ర రూపము అంజనీసుతుడు. ఆ గండి వీరాంజనేయ స్వామి వారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని స్వామిని ప్రార్థిద్దాము. ఈ గండి క్షేత్రము కడప జిల్లా కేంద్రం నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. వేంపల్లి నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏపీఎస్ఆర్టీసీ సంస్థ శ్రావణ శనివారాల్లో రాయచోటి నుంచి గండికి స్పెషల్ బస్సులను నడపడం భక్తులు గమనించగలరు. మేము ఈరోజు తొలి శ్రావణ శనివారం స్వామివారి దర్శనం చేసుకున్నాము. ప్రత్యేక బస్సులు ఉదయం అయితే ఎక్కువ అందుబాటులో లేవు. భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంది. కాబట్టి మీరు ఈ విషయాల్ని గుర్తుంచుకొని ప్రయాణంలో ఇబ్బంది పడకుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందండి. సీతా శోకనాశన శ్రీరామదూత శిరసా నమామి. రామభక్త హనుమానుకు జయము జయము జయము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తద్దుల్యం రామనామ వరానని. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.